హాయ్ అండి, ఈ క్రిస్మస్ స్పెషల్ నేనైతే ప్లమ్ కేక్ చేశాను. నిజం చెప్పనా, ఎలాంటి వంట చేయడానికి కూడా అస్సలు భయపడను, కానీ ఈ కేక్ విషయానికి వస్తే చాలా భయపడుతూ ఉంటాను. ఎందుకంటే అది సక్సెస్ అవ్వకపోతే సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది. కాకపోతే ఈ ప్లమ్ కేక్ చాలా టేస్టీగా వచ్చింది, అందుకని రెసిపీ షేర్ చేస్తున్నాను. నేనైతే కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. ఇవే వేయాలి అని రూల్ ఏం లేదు, మీకు అవైలబుల్ గా ఉన్నవి మీరు వేసుకోవచ్చు. కాకపోతే ఆరెంజ్ జ్యూస్ మాత్రం ఉండాలి. ఆరెంజ్ జ్యూస్ లో తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ని 2 నుంచి 4 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1 కప్పు వరకు షుగర్ వేసుకున్నా. షుగర్ ని లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటూ క్యారమలైజ్ చేసుకోవాలి. లాస్ట్ లో కొంచెం అంత వాటర్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇలా చేసుకుంటే చల్లారాక హనీలా తయారవుతుంది. ఈ షుగర్ క్యారమెల్ లో 2 స్పూన్ల బటర్ కరిగించి వేసుకున్నా. వెనిలా ఎసెన్స్ 1 స్పూన్, ఆరెంజ్ పీల్ గ్రేట్ చేసి 1/2 స్పూన్ వరకు వేసుకున్నా. ఇందులోనే 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకుంటున్నా. ప్లమ్ కేక్ కి ఈ స్పైసెస్ చాలా స్పెషల్. కొంచెం స్పైసెస్ నలగవు కదా, అందుకనే కొంచెం షుగర్ కూడా వేసి గ్రైండ్ చేసుకున్నా. 2 స్పూన్స్ మిల్క్ పౌడర్, గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ తో పాటు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ లో నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాను. కేక్ బ్యాటర్ మరీ పల్చగా అయితే ఉండకూడదు, బేక్ చేసేటప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్ని కిందకి వెళ్ళిపోతాయి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఒక పెద్ద గిన్నెలో సాల్ట్ వేసి ప్రీ హీట్ చేసుకున్నాను. ఇంకా కేక్ మౌల్డ్ లో ఘీ రాసి ఇలా పిండి వేసుకున్నాను. ఇంకా కలిపి పెట్టుకున్న బ్యాటర్ తో పాటు పైన కూడా కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. నేను డ్రై ఫ్రూట్స్ తక్కువ వేసానంట, మా శ్రీవారు వచ్చి వేస్తున్నారు. ఇంకా ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో ఈ కేక్ మౌల్డ్ ని కూడా పెట్టి 45 to 1 hour లో ఫ్లేమ్ లో బేక్ చేసుకోవాలి. కర్డ్ ఏమి యూస్ చేయకపోయినా టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కి తప్పకుండా ట్రై చేసేయండి. బై బాయ్.